సార్ ఇప్పుడు ఏంటి ఇప్పుడు మీరు కూటమిలోకి వచ్చేస్తున్నారని చెప్పేసి శ్రీనివాస్ చౌదరి గారు చెప్పేశారు, జనసేన వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆల్మోస్ట్ అది కన్ఫర్మ్ అయిపోయినట్టు కూడా న్యూస్ వస్తుంది. సరే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీరు 10 పార్లమెంటో 7 పార్లమెంటో లేదంటే 10 అసెంబ్లీనో 15 అసెంబ్లీనో పోటీ చేస్తున్నారు. దానివల్ల టీడీపీ జనసేన నుంచి, ఎందుకంటే మీకున్నదే 0.8% 1% ఓట్ బ్యాంకు, అంతా 36% ఉన్న టీడీపీ 6% ఉన్న జనసేన, వీళ్ళ ఓట్ బ్యాంక్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అన్ని సీట్లు తీసుకుని ఎలా గెలవగలమని చెప్పేసి ఆ క్యాడరు, ఆ బలం ఉన్న నేతలు మీ పార్టీలో ఉన్నారని చెప్పేసి మీరు భావిస్తున్నారా? అశోక్ గారు, మీరు మాట్లాడిన ఈ విషయాన్ని నేను పూర్తిగా విభేదిస్తున్నాను. కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ గడిచిన 5 సంవత్సరాల్లో ఒక రాజకీయ పార్టీగా మేము ఒకవైపు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చెప్పుకుంటూనే మేము బలపడడానికి, బూత్ స్థాయి నుంచి బలపడడానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం. అందులో సక్సెస్ అయ్యా. మన స్థానిక సంస్థల ఎన్నికలలో అయితేనేమి తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. మేము అన్ని చోట్ల పోటీ పెట్టాం. మా ఓటింగ్ 2019కి ఇప్పటికీ తేడా ఉంది. ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరే. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదంటే పాదయాత్ర చేసి చాలా హామీలు ఇచ్చారు. ప్రజలు చాలా నమ్మకంతో వారికి పూర్తిగా 151 సీట్లు ఇవ్వడం జరిగింది. అయితే వారి పరిపాలనలో ప్రజలు సంతృప్తిగా లేరు. ఈ విషయాన్ని పెద్దలు పురుషోత్తం రెడ్డి గారు కూడా గమనించారు. చూడండి, మనం చూస్తే ఆయన విపరీతమైన అప్పులు తీసుకొచ్చారు, 11.5 లక్షల కోట్లు ఈరోజు. అయితే 1వ తారీఖు వృద్ధులకు పెన్షన్ ఇవ్వలేదు. ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి. ఒకవైపు ఏమో నేను సంక్షేమం చేస్తున్నాను, వృద్ధాప్య పెన్షన్ సంక్షేమ పథకం తరఫున నేను ఇస్తున్నానని చెప్తున్నప్పటికీ ఎవరైతే రిటైర్డ్ అయ్యి ఒక సర్వీస్ అంతా చేసి వారికి ఆరోగ్యం కానీ వాటి కానీ ఆ డబ్బు సమకూరని పరిస్థితి, వాటి ఇవ్వలేదు. అదే విధంగా ఎంప్లాయీస్ వీరు అప్పు తెస్తున్నారంటే ఎక్కడ పెడుతున్నారు డబ్బులు? వీరు అప్పులు తెచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే జీవిత కాలంలో దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ లాంటి డబ్బులు వాటి మీద లోన్ తీసుకుంటే, ఈపీఎఫ్ లాంటి వాటి మీద కూడా అది కూడా 2 ఏళ్ళు ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి ఉద్యోగులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నెల జీతం వచ్చే ఉద్యోగస్తులే తీవ్ర అసంతృప్తితో ఉంటే, రాష్ట్రంలో ఉద్యోగాలు లేక, వ్యవసాయం సరిగా లేక, తర్వాత వచ్చేసి చిన్న పరిశ్రమలు కూలిపోయిన పరిస్థితి, పెద్ద పరిశ్రమలో ఉద్యోగాలు లేని పరిస్థితి, ప్రజలందరూ వలస వెళ్ళినప్పటి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల ఈ రాష్ట్రంలోని ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు. కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే విషయంలో గాని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మేము ఎన్నికలకు వెళ్తున్నాం. కాబట్టి ఈ రోజు గుజరాత్ ను తీసుకున్నా, మిగతా మా అభివృద్ధి మోడల్ ఓకే సార్, అభివృద్ధి మోడల్ ఓకే. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు జగన్ మీద వ్యతిరేకత ఉంది, మీరు చెప్తున్నారు జగన్ పరిపాలన బాగలేదు, నవరత్నాలు ఇవ్వలేదు, అది అంతా చూస్తున్నాం, కన్సిడరేషన్ చేస్తున్నాం, రోజు రెగ్యులర్గా కామెంట్స్ జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీ ప్రస్తావన, మీ ప్రాతిపదికన ఆ 2 పార్టీలు మీ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపుతున్నాయి, మీరు వాళ్ళ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపుతున్నారనేది చూస్తున్నాం. మీకు మీ ఓట్ బ్యాంకు ఎంత క్యాపబుల్తో ఈజీగా గెయిన్ చేసుకోవాల్సిన పార్టీ మీరు, వాళ్ళతో కలవడం వల్ల మీకేమైనా నష్టం చేకూరుతుందా? లేదంటే మీ ఓట్ బ్యాంక్ ఏమైనా డౌన్ అవుతుందా? లేదంటే పొత్తుల్లో మీరు పోటీ చేస్తే, ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ కదా? మీరు 15 అసెంబ్లీనో 20 అసెంబ్లీనో లేదంటే 10 పార్లమెంటో 5 పార్లమెంటో తీసుకోవడం వల్ల అక్కడ ఒక బలంగా ఉన్న పార్టీ, 50% ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ, వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది కదా అనేది నా పాయింట్. అట్లా ఇప్పుడు రాజకీయాలలో కలిసి పోటీ చేస్తున్న సందర్భంలో ఓటు ట్రాన్స్ఫర్ గాని మీరు గమనించారు. బద్వేలు ఉప ఎన్నికల్లో అయితేనేమి, తర్వాత తిరుపతి ఎన్నికల్లో, ఆత్మకూరు బైపోల్లో భారతీయ జనతా పార్టీ ప్రదర్శన చాలా బాగుంది. కాబట్టి మేము ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసే కార్యక్రమంలో మేము ప్రధానమంత్రి గారు గడిచిన 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి గ్రామాలకు వెళ్ళాం, వికసిత భారత్ పేరుతో. ఎంత వచ్చింది సార్ ఆ ఉప ఎన్నికల్లో? 15,000 20,000 సార్ మీకు వచ్చింది ఆ టైంలో కూడా? మీకు 20,000 అనేది మీరు చాలా చిన్న సంఖ్యగా తీసుకోవద్దండి. మేము ముగ్గురు అప్పటి కూడా మీరు జనసేన సపోర్ట్ తో ఉంది, చాలా చోట్ల జనసేన వాళ్ళు కూడా ఎక్కువ ఓట్ బ్యాంక్ వచ్చింది మీకు. వచ్చిందన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అక్రమాలు చేసి వాటిని తగ్గించారని మనం ఎందుకు అనుకోకూడదు? తిరుపతిలో దొంగోట్లు వేసుకొని ఎట్లా చేశారనేది కూడా అది అశోక్ గారు, మీరు ఓటు ట్రాన్స్ఫర్ అన్నారు చూడండి. భారతీయ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజలకు ఒక 2-3 ఉన్నాయి. వారు ప్రశాంతంగా, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవించాలని ప్రజలు కోరుకుంటున్నారు. దానికి భారతీయ జనతా పార్టీ ఈరోజు రోడ్లు వేస్తుంది. అంగన్వాడీ దగ్గర నుంచి సంక్షేమ పథకాలు అన్ని విధాలుగా మేము చేస్తా ఉన్నాం. తర్వాత ఈ దేశ అభివృద్ధి పట్ల భారతీయ జనతా పార్టీకి విజన్ ఉంది, ఖచ్చితంగా విజన్ ఉంది. కాబట్టి మేము ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలతో మేము వెళ్ళినప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ గానే భావించాల్సి వస్తుంది. కాబట్టి
మీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సంక్షేమ పాలన, అందులో దట్టు మా ట్రాక్ రికార్డు గడిచిన 10 సంవత్సరాల్లో అవినీతి లేని పరిపాలన. మేము అవినీతి మీద అభివృద్ధి మీద ఈ 2 విషయాలు చెప్పి మేము గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా అధికారంలోకి వస్తున్నాం. రానున్న రోజులలో కూడా ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా మేము అధికారం చేపడతాం. కాబట్టి మాకు ఖచ్చితంగా మాకు ఓటు ఉన్నాయి. తర్వాత ఏదైతే జనసేన అయితేనే మిగతా నూతనంగా మా తెలుగుదేశం మిత్రపక్షంగా వచ్చినట్లయితే కూడా ఖచ్చితంగా మా ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది. పురుషోత్తమ రెడ్డి గారు ఇంకొక విషయం కూడా చెప్పారు, ఏదైనా ఈ 3 పార్టీలకు పొత్తు భారం అవుతుందని. భారం కానే కాదు. ఎందుకు కాదంటే ఇప్పుడు మైనారిటీలలో సంబంధించి మేము ఈరోజు మైనారిటీలకు సంబంధించి ఈరోజు త్రిపుల్ తలాక్ చట్టం తీసుకురావడం కానీ, కాశ్మీర్ ఆర్టికల్ 370 కానీ, మా వాగ్దానమైన రామాలయ నిర్మాణంలో గాని, ఇవి కాకోకుండా ఈ రోజు రాష్ట్రపతిని మీరు గిరిజన ప్రాంతం నుంచి మనం చేయటం గాని, అదే విధంగా అత్యధిక మంది ఎస్సీలు కలిగిన పార్లమెంటు సభ్యులు కలిగిన అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీనే. ఈ రోజు కేంద్రంలో మంత్రులు తీసుకోండి, మేము అధికారంలో ఉన్నటువంటి అన్నిటి కూడా రేపు పొద్దున మేము సీట్లు అడిగే ప్లేస్లలో కూడా ఆంధ్రప్రదేశ్ లో మేము సామాజిక సమీకరణలో ఖచ్చితంగా సోషల్ ఇంజనీరింగ్ ను ముందున పెట్టే తీసుకుంటాం. కాబట్టి మా కూటమి విజయం సాధిస్తుంది ఖచ్చితంగా. నరేంద్ర మోడీ గారి పరిపాలనను, అభివృద్ధి ఫలాలను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనతో విసుగు చెందారు. వారి విపరీతమైన ట్యాక్స్లు వేయటం గానీ, మీకు అన్ని ఇంకా చెప్పాల్సి వస్తే మీరు ఒక రోజంతా సరిపోద్దు. ఏదంటే ప్రజలు ఆనందంగా లేరు, సుఖంగా లేరు. ఎందుకంటే మా జీవన ప్రమాణాలు మెరుగవడం కాకోకుండా వారికి ఖర్చులు ఎక్కువైపోయాయి. ఎందుకంటే ఈ పరిపాలన, ఉదాహరణకు మీరు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లో నేను వచ్చిన అన్ని తీసేస్తానన్నాను. ఇప్పుడు హైకోర్టులో సుప్రీంకోర్టులో అక్షింతలు ఇస్తే వాళ్ళకి వడ్డీలతో సహా ఈ రోజు కడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్థిరమైన అభివృద్ధి, సస్టైనబిలిటీ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఏ చర్యలు తీసుకోలేదు. కాబట్టి ప్రజలు మా కూటమి వైపు, ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కానీ, భారతీయ జనతా పార్టీ కలుస్తున్న కూటమి వైపు కానీ ప్రజలు మొగ్గు చూపడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఓకే, రైట్.